గ్లాస్‌లో కాయిన్ పడితే స్ప్రింగ్ పొటాటో ఫ్రీ అంటే మనం ఎందుకు ఆడకుండా ఉంటాం? హలో ఆల్ వెల్కమ్ బ్యాక్. నెల్లూరులో స్మార్ట్ స్ట్రీట్ ఓపెన్ చేసి చాలా డేస్ అయింది. కానీ నేను ఇప్పటి వరకు విజిట్ చేయలేదు. ఇవాళ ఎట్లా అయినా వెళ్ళిపోవాలని డిసైడ్ అయిపోయాను. మార్నింగ్ అయితే షాప్స్ ఓపెన్‌లో ఉండవని ఈవినింగ్ వెళ్ళాము. మళ్ళీ చంపేస్తుందని ఎక్కడైనా ఫుడ్ తిందామని చూస్తే ఆల్మోస్ట్ అన్ని షాప్స్ క్లోజ్‌లోనే ఉన్నాయి. అప్పుడు కనిపించిందమ్మా ఈ నెల్లూరు స్ట్రీట్ బైక్. ఇంకేముంది డైరెక్ట్‌గా దూరేసి మెనూ చూసేయడమే. మెనూలో చూస్తే రీజనబుల్ ప్రైజెస్ జస్ట్ 20 రూపీస్‌కి పానీపూరి, 30 రూపీస్ దహీపూరి. నాకైతే చాలా రీజనబుల్‌గా అనిపించి ఇంకా ఒక దహీపూరి ఆర్డర్ చేసేసా. దహీనట్టే నింపేశారమ్మా. ఎంత బాగుందో, ఎంత టేస్టీగా ఉందో నాకైతే చాలా బాగా నచ్చేసింది. ఇంకా నేను తినే విధానంలోనే మీకు అర్థమైపోతుంది కదా. కొంచెం తినొచ్చు కదా అని అనకండి. అది దహీపూరి కదా, ఇంకా అలానే తినాలి. ఎవరు ఎంజాయ్ చేయాలి కదా. స్ప్రింగ్ పొటాటో తిందామని ఫిక్స్ అయ్యి ఆర్డర్ ఇచ్చాను. వాళ్ళు చేసే మేకింగ్ నాకు చాలా బాగా నచ్చింది. ఒక వీడియో తీసుకోవచ్చా అని అడిగాను. ఎందుకంటే మనకి ఒక వీడియో కవర్ అవుతుంది కదా. ఇంకా మీరే చూసేసేయండి. ఫ్రెష్ ఆయిల్ వేసి పొటాటోని కట్ చేసి నీట్‌గా ఆయిల్‌లో వేసి అది కుక్ అయిన వెంటనే వాళ్ళు ఇంట్లో తయారు చేసిన హోమ్ మేడ్ స్పైసెస్ వేసి సాస్ వేసి ఇచ్చేసారు. ఫుడ్ కలర్ ఎక్కడ కూడా యాడ్ చేయలేదు. నాకైతే అది చాలా బాగా నచ్చింది. టేస్ట్ అయితే అద్దరిపోయింది. దాంతోనే నేను ఆగుతానా. వేడి వేడిగా బయట చీకులు కనిపించాయి. ఇంకా ఆ చీకుల్ని ఎలా వదిలిపెట్టేసా, వాటిని కూడా ఒక పట్టు పట్టేశాను. ఏంటమ్మా చికెన్ స్టిక్స్ చీకులు అంటున్నావు అని అనకండి. అరకు సైడ్ వీటిని చీకులనే అంటారు. అరకు వెళ్ళిన ప్రతి ఒక్కరికి ఈ పేరు తెలిసే ఉంటుంది. వాడే మసాలాలో ఏదో ఒక టేస్ట్ ఉందండి. చాలా బాగుంది. నాకైతే ఆ మసాలా వల్లే దానికి ఫ్లేవర్ యాడ్ అయిందని నేను అనుకుంటున్నాను. ఇంకా ఇంత స్పైసీ ఫుడ్ తినిన తర్వాత ఏదన్నా చల్లగా పడాలి కదా కడుపులో. దానికోసమే ఒక ఫలూడా, వీళ్ళ స్పెషల్ ఫలూడా ఆర్డర్ చేశాను. ఆ ఫలూడా మేకింగ్ అయితే ఎంత బాగుందో. నాకైతే కలర్ఫుల్ గా అనిపించింది. కలర్ఫుల్ గా ఉంటే ఎలా మోసపోతాం, టేస్ట్ చేయాలి కదా. ఆగండి, టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తా. లిటరల్లీ చెప్తున్నా, ఒక స్కూప్ లో 3 ఫ్లేవర్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ వచ్చేస్తున్నాయి. ఎంత బాగుందో అసలు. డ్రై ఫ్రూట్స్ అండ్ జెల్లీస్ అలా అలా తగులుతుంటే పంట కింద ఎంత బాగుందో. నాకైతే చాలా బాగా నచ్చేసింది ఈ ఫలూడా. మీరు వెళ్ళి వెంటనే విజిట్ చేసి టేస్ట్ చేసేసేయండి. నాకు ఈ ఐడియా అయితే చాలా కొత్తగా అనిపించింది. గ్లాస్ లో కాయిన్ వేసామంటే ఏదో ఒక ఐటమ్ ఫ్రీ అనమాట. అంటే ఒక్కొక్క వారం ఒక్కొక్క ఐటమ్ ఫ్రీగా ఇస్తారు. ఇంత మంచి ఫుడ్ నేను ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత మీకు అడ్రస్ చెప్పకుండా ఎలా ఉంటాను. ఆర్ఆర్ కన్వెన్షన్ హాల్ కి ఆపోజిట్ లోనే ఉంటుంది మన నెల్లూరు స్ట్రీట్ బైక్, షాప్ నెంబర్ 62. వెంటనే వెళ్ళి విజిట్ చేసేయండి.